ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడును మన విమోచనకు కర్తయ్య ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతిదినము ప్రతి సమయము దేవుని విషయాలను తెలుసుకుంటూ దేవుని మార్గంలో నడిపించబడుతూ మనంగా అనేకమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో, దేవుని విషయాల మీద అవగాహన కలిగి నడవాలనే ఉద్దేశంతో మనం క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం ఎంత జాగ్రత్తగా నడవాలని ఉద్దేశం కలిగి ఉన్నామో, దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళాలని ఉద్దేశం కలిగి ఉన్నామో, మనం కోరుకున్నట్టుగానే, మనం ఆశపడినట్టుగానే ఈనాటి దైవజనులు కూడా మనల్ని వారు దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి దేవుని మాటలు వారి హృదయాన్న పొందుపరుచుకుని దేవుని మాటలను దేవుడు వారితో మాట్లాడిన పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను వారు తెలియచేస్తూ సువార్త చేస్తూ ఈరోజు నశించిపోయే ఆత్మలందరినో రక్షిస్తూ దేవుని వైపు త్రిప్పుతూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దినాల్లో సేవకులు చేయుచున్న పరిచర్యల్లో సేవకులు బోధ ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో చాలా గొప్ప పరిచర్య దేవుని నామ మహిమార్థమై జరుగుతున్నటువంటి ఈ సందర్భాల్లో కొందరు దేవుని పరిచర్యను అడ్డుకునే విధంగా, దేవుని సువార్తకు ఆటంకం కలిగే విధంగా, అన్యజనులలో అవహేళన కలిగేటువంటి విధంగా కొన్ని సందర్భాలు ఈనాటి దినాల్లో చాలా విస్తృతంగా యూట్యూబ్లో ప్రసారం అవుతూ ఉన్నాయి. సరే, దేవుని సువార్త, దేవుని వాక్య పరిచర్య, దేవుని కొరకు రాత్రింబగళ్ళు కష్టపడుతున్న దైవజనుల విషయాల్లో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా మనం స్పందించిన, మనం సహకరించకపోయినా దేవుని పరిచర్య జరగాలనే ఉద్దేశంతో ఈనాటి దినాల్లో ఎక్కువగా కష్టపడుతున్న దైవజనుల పట్ల మనం ఎప్పుడూ కూడా సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకనంటే సమయమని ఆసమయమని లేకుండా, పగలు రాత్రిని తేడా లేకుండా ఆత్మల సంపాదన కొరకు ఎంత కష్టపడుతున్నారో మనం చాలా సందర్భాల్లో చాలామంది సేవకులను చూస్తూ ఉన్నాం. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో బహుబలంగా వాడబడే దైవజనులందరి మీద ఏదో రకంగా, ఏదో కారణం చేత, ఏదో విధంగా నెపములు వేయాలని, నిందలు వేయాలని మతోన్మాద శక్తులు ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎదురు చూస్తూనే ఉన్నాయి. సరే, వాడు ఎదురు చూశాడు, వాడు నిందలు వేస్తున్నాడు, వాడు మన పతనం కోసం ఆలోచన చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఇది సాతాను కుట్రని, సాతాను వాడిని ప్రేరేపిస్తుందని, సాతాను వాడి మనసులో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. వాడు మతోన్మాద ఆలోచనలతో ప్రభావితమై సత్య సువార్తను తెలియక గుడ్డితనంతో వాడు మనల్ని, మన క్రైస్తవ్యాన్ని, దేవుని మార్గాన్ని, సత్య మార్గాన్ని దూషిస్తున్నాడనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తులే, సేవకులుగా ఉన్నటువంటి వ్యక్తులే, దేవుని సువార్త చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులే సేవ చేయుచున్నటువంటి దైవ సేవకుల మీద, సువార్త ప్రకటించేటువంటి దైవ సేవకుల మీద
నూతన ఆత్మలను పట్టుకోవాలని తపనతో తాపత్రయంతో పనిచేస్తున్న దైవజనుల మీద నెపములు వేసేటువంటి వ్యక్తులు మనలోనే ఉన్నారు అంటే ఇది కొంత ఆశ్చర్యకరం. నేను చాలా దినాలుగా చూస్తూ వస్తూ ఉన్నాను. నా మనసుకు బాధ అనిపించి ఈ విషయంలో నేను స్పందించాలని ఆలోచన కలిగి మరి ఈ సమయంలో ఈ వీడియో చేయటానికి కారణమైంది. నేను ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని సేవకులను టార్గెట్ చేస్తూ వారి బోధలను, దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను వక్రీకరణ చేయటానికి, ప్రజల్లో విశ్వాసుల్లో అభ్యంతరాలు కలగజేయటానికి, ప్రతి క్షణం ప్రతి ఒక్కరి మీద నిందలు మోపడానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తుల్లో ఈనాటి దినాల్లో జాన్ పాల్ గారు అనేటువంటి వ్యక్తి కోసం చెప్పుకోవాల్సినటువంటి అవసరం పడుతుందని నేను అనుకోలేదు. కానీ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మీకు నేను ఒక వీడియోని వినిపిస్తాను. ఆయన మాట్లాడినటువంటి ఆడియోను మీకు ఒకసారి నేను వినిపిస్తాను. అసలు మనం క్రైస్తవులం కదా, క్రైస్తవ వ్యక్తుల్లో లేక క్రైస్తవ సంఘాల్లో ఇప్పుడు మనం వినే మాటలు అసలు వినపడతాయా, ఎవరైనా చెప్తారా, ఇలా చెప్తారా అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మీరు ఈ వీడియో వినండి ఒకసారి. కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి బైబిల్లో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న చాలా చిన్న ప్రశ్న. ఆ ప్రశ్న అడిగి ఆ వ్యక్తి కొంతసేపు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ ఏర్పడిన పరిచయంతో ఒక మాట అడిగాను. బ్రదర్, మీరు ఏం చేస్తుంటారు అన్న. ఆ వ్యక్తి అన్నాడు, నేను సంఘ పెద్దని అని అన్నాడు. ఎంతకాలం నుంచి అని అడిగారు. ఆ వ్యక్తి అన్నాడు, 30 సంవత్సరాలు పైబడి నేను సంఘంలో పెద్దని అని అన్నాడు. నేను అడిగాను, 30 సంవత్సరాలు పైబడి సంఘంలో పెద్దగా వ్యవహరిస్తూ ఇంతకాలంగా ఈ చిన్న విషయం తెలియకుండా ఎలా ఉన్నావు క్రైస్తవ్యంలో, ఏమి నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాలుగా చర్చిలో అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, దేవుడికి ఎలా ఇవ్వాలి అనే దాన్ని నేర్చుకున్నాను అన్నాడు. ఏమి నేర్చుకున్నాడంట? 30 సంవత్సరాలు పైబడి సంఘ పెద్దగా ఉండి ఏమి నేర్చుకున్నాడంట? దేవుడికి ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇస్తే దేవుడు మనకు ఎలా ఇస్తాడు, ఎంత ఇస్తాడు అనేటువంటి దేవుడికి ఇచ్చేది నేర్చుకున్నాడంట. వాళ్ళు నేర్పించారంట. విన్నారు కదా. జాన్ పాల్ గారికి, మన సహోదరులు జాన్ పాల్ గారికి ఒక వ్యక్తి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఒక చిన్న ప్రశ్నను వారు అడిగారంట జాన్ పాల్ గారిని. ఆ చిన్న ప్రశ్నకు జవాబు చెప్తూ వీరిరువురు మధ్య పరిచయం ఏర్పడి, బ్రదర్ మీరు ఏం చేస్తారు అని అడిగారంట. ఆయన అన్నాడంట, నేను ఒక సంఘంలో సంఘ పెద్దని అన్నాడంట. అప్పుడు సహోదరులు అడిగారంట, నీవు సంఘ పెద్దవై ఉండి ఎంతకాలం నుంచి ఉంటున్నావనంటే 30 సంవత్సరాల నుంచి సంఘ పెద్దని చేస్తున్నాను అన్నాడంట. అప్పుడు జాన్ పాల్ గారు అడిగారంట, 30 సంవత్సరాల నుంచి సంఘ పెద్ద చేస్తూ ఈ చిన్న విషయం నీకు తెలియదా, నీకు చెప్పలేదని అడిగారంట. అప్పుడు ఆ సంఘ పెద్ద గారు అన్నారంట, మా సంఘంలో ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేదే నేర్పారంట. నేను అదే నేర్చుకున్నానని ఆ సంఘ పెద్ద గారు ఈయనతో చెప్పారంట. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా జాన్ పాల్ గారికి కామెంట్ చేసేటువంటి వయసు నీకుందా, లేకపోతే అంత అనుభవం నీకుందా, అంత వాక్యం చదివిన వ్యక్తివా అని మీరు నన్ను అడగొచ్చు, కామెంట్ చేయొచ్చు. జాన్ పాల్ గారికి కామెంట్ చేసేంత అంత వయసు లేదు, నాకు అంత అనుభవం లేదు. కానీ
ఇక్కడ జాన్ పాల్ గారు చెప్తున్నటువంటి విషయం, వినిపించినటువంటి విషయం చెప్పడానికి జాన్ పాల్ గారికి ఉన్న వయసు నాకు అక్కర్లేదు, జాన్ పాల్ గారికి ఉన్న వయసు కూడా నాకు అక్కర్లేదు, ఆ అనుభవం కూడా నాకు అక్కర్లేదు. ఎందుకనంటే ఇది చాలా అందరికీ అర్థమయ్యే విషయం. ఒక సంఘ పెద్ద ఆయనకు ఫోన్ చేసి ఆయనకున్న డౌట్ ఏదో అడిగి, ఆ డౌట్లో వీళ్ళకి పరిచయం ఏర్పడి, మీరెవరు అని అంటే నేను ఒక సంఘంలో పెద్దని, మీరు ఎంతకాలం చేస్తున్నారంటే 30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, మీకు ఏం నేర్పారంటే నాకు ఎలా ఇవ్వటం, ఎప్పుడు ఇవ్వటం, ఎలా ఇవ్వటం అనేది నేర్పారు అని చెప్పడం. ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అసలు ఏ సంఘంలోనైనా 30 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రసంగమే చేస్తారా? ఏ సేవకుడైనా చెప్పండి మీరు ఒకసారి. ఇది జాన్ పాల్ గారికి మరి ఆ సహోదరుడు ఏ విషయమై ఫోన్ చేశాడో, ఏ ప్రశ్న అడిగాడో, ఈయన ఏం సమాధానం చెప్పాడో, మరి నిజంగా అలాంటి సందర్భమే జరుగుంటే మరి ఆ విషయాలు కూడా మరి ఫోన్లో వినిపించాలి కదా. మరి ఆ సంఘ పెద్ద అనే వ్యక్తి మరి ఏ సంఘానికి పెద్ద అయినా, కుల సంఘానికి పెద్ద, లేక మత సంఘానికి పెద్ద, లేకపోతే ఊరికి పెద్ద, దేనికి పెద్ద? మరి అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మా సంఘంలో ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి నేర్పారు అంటున్నారు. నిజంగా కూడా డ్వాక్రా మీటింగ్ పెడతారు. డ్వాక్రా మీటింగ్లో కూడా స్త్రీలకి ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి నేర్పిస్తారు. మరి అలాంటి మీటింగ్లో ఏదైనా ఆయన పాల్గొన్నాడేమో మాకు తెలియదు. జాన్ పాల్ గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా అతడు క్రైస్తవ సంఘానికి చెందిన వ్యక్తి కాదు అనే విషయం ఈ మాటలు వింటున్నటువంటి మనకు అర్థమైంది. మరి జాన్ పాల్ గారికి ఎందుకు అర్థం కాలేదు? ఆ ఫోన్ చేసిన వ్యక్తి క్రీస్తు సంఘానికి పెద్ద కాకుండా ఉండొచ్చు. మరి ఇతర సంఘానికి ఏ సంఘానికి పెద్దో అది జాన్ పాల్ గారికి ఆయనకి తెలిసి ఉండాలి, అది మనకు తెలియదు. దీన్ని ఆసరా చేసుకుని జాన్ పాల్ గారు ఏమంటున్నారు మీరేనండి, దీన్ని ఆసరా చేసుకుని జాన్ పాల్ గారు ఏమంటున్నారు, సంఘ పెద్ద పరిస్థితే ఇలాగుంటే మరి సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏంటి అంటే చర్చికి వెళ్ళేది ఇచ్చి పుచ్చుకునే ఆ సంబంధాన్ని పెంపొందించుకోవడానిక, లేకపోతే దేవుని గురించి తెలుసుకోవడానిక? జాన్ పాల్ గారు, మీతో మాట్లాడిన ఆ సంఘ పెద్ద ఫస్ట్ క్రైస్తవ సంఘానికి సంఘ పెద్దో కాదో మీరు దాన్ని రూఢిపరుచుకోండి. అది సరిగ్గా తెలుసుకుని మీరు మాట్లాడాలి. ఎందుకనంటే ఏ సంఘములోనూ ఏ పాస్టర్ గారు ఇవ్వండి ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అనేది నేర్పరు. మీరు అన్నదే నిజమై ఉంటే, మీరు అన్నదే వాస్తవమై ఉంటే మీకు ఒక్క పెద్ద కాదు ఫోన్ చేయవలసింది, మీకు వందలాది వేలాది ఫోన్లు రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రశ్నకి మీరు జవాబు చెప్తారు కదా, అంత టాలెంట్ దేవుడు మీకు ఇచ్చాడు కదా. ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాట వినండి. ఒకసారి ఒక వ్యక్తిని ఆసరా చేసుకుని, ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నను ఆధారం చేసుకుని ఈ సహోదరుడు అనగా జాన్ పాల్ అని పిలువబడుతున్నటువంటి సహోదరుడు టోటల్ క్రైస్తవ సంఘాన్ని ఎలా అవమానపరుస్తున్నాడో, ఎలా కించపరుస్తున్నాడో, అంటే అన్ని సంఘాలు ఇలాగే ఉంటాయనేటువంటి భావజాలంతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు వినండి. ఆ సంబంధాన్ని పెంపొందించుకోవడానిక, లేకపోతే దేవుని గురించి తెలుసుకోవడానిక? ఈరోజు 90% పైగా చర్చలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదే. ఆయా పాస్టర్లు సంఘానికి ఏమి నేర్పిస్తున్నారు అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహారాలు నేర్పిస్తున్నారు. దేవుడికి మనం ఎలా ఇస్తే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు. మీకు పచ్చి నిజం చెప్పమంటారా?
ప్రతి చర్చికి సంబంధించి స్పెషల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. స్పెషల్ మీటింగ్స్, ప్రత్యేకమైన కూటములు జరుగుతుంటాయి. ఆ కూటములు ఎందుకు జరుగుతాయి అని అనుకుంటున్నారు? ఎక్కువ శాతం, నేను అన్నీ అని చెప్పట్లేదు కానీ ఎక్కువ శాతం కానుకల కోసమే జరుగుతాయి. కానుకలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు స్పెషల్ మీటింగ్స్ పెడతారు. ఆ వచ్చినటువంటి విన్నారు కదా, మీరు విన్నారు కదా, జాన్ పాల్ గారు 90% చర్చెస్లో అంటే దేవుని మందిరాల్లో జరిగేది ఇదేనంట. ఏది? 90% పాస్టర్లు, సేవకులు చర్చికి వచ్చే విశ్వాసులకి ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని నేర్పిస్తున్నారంట. ఈ సహోదరులు మనకి గుర్తు చేస్తున్నారు. మరి ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని నేర్పిస్తే మరి రక్షణ ఎలా పొందుతారండి జాన్ పాల్ గారు? రక్షణ పొందాలన్న ఆలోచన వారికి ఎలా కలుగుతుంది? వేలాది మంది, లక్షలాది మంది ఈనాటి దైవజనుల కష్టము, వేలాది మంది, లక్షలాది మంది దేవుని చేతిలో వాడబడుతున్న దైవజనుల ద్వారా దేవుని నెరిగి, దేవుని గుర్తించి, దేవుని వైపు తిరిగి బాప్తిసం పొందుతుంటే మీ కంటికి కనబడలేదా? మీ చెవికి వినబడలేదా? మీకు ఫోన్ చేసిన వారి విషయాన్ని మీతో చెప్పలేదా? ఒకవేళ మీరు అన్నదే మనం అనుకుంటే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మరి ఎంతమంది రక్షణ ఎలా పొందుతారు? ఎంతమంది ప్రభు వైపుకి ఎలా తిరుగుతారు? ఇవ్వండి 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 అని నేర్పిస్తే 90 సంఘాల్లోనికి మీరు వెళ్ళారా? 90% సంఘాల్లోనికి మీరు వెళ్ళారా? అక్కడ జరిగే సందర్భాలను మీరు చూసారా? మీరు చూడకుండా, మీరు వెళ్ళకుండా మీరు ఎలా చెప్తున్నారు ఇదే జరుగుతుందని? సహోదరులు, జాన్ పాల్ గారి విషయాన్ని గమనించి ఈ విషయం మీద తమరు పలుకుతున్నటువంటి పలుకులు పూర్తిగా వెనక్కి తీసుకుంటే అది మీకు మంచిది. మీరు కూడా వెళ్తున్నారుగా, అనేక చోట్లకు మిమ్మల్ని కూడా పిలుస్తున్నారుగా. మరి మీరేం చెప్తున్నారు? ఇవ్వండి అని చెప్పారా? ఎలా ఇవ్వండి అని చెప్పారా? అలా మీతో చెప్పమని ఎవరైనా చెప్పారా? అసలు ఏ సేవకుడైనా, ఏ మందిరంలోనైనా ఇవ్వండి ఇవ్వండి అనే సందర్భం ఎప్పుడు చెప్తారో, దేవునికి అర్పించండి అనే సందర్భం ఎప్పుడు చెప్తారో మీరు పూర్తిగా ఆలోచించి మాట్లాడాలని మా భావన. ఈనాడు చాలామంది సేవకులు ఉపవాస కూడికలని, కృతజ్ఞతా కూడికలని, సువార్త కూటములని చాలామంది సేవకులు వారి స్థాయి కొలది, స్థాయి మించిన కొలది పలుచోట్ల పలు విధాలుగా సువార్త ప్రకటింపబడాలనేటువంటి ఆలోచనతో వారు ఖర్చయిపోయి కొంతమంది అయితే అప్పు తెచ్చి, కొంతమంది అయితే ఉన్నవి తాకట్టు పెట్టి సువార్త చేయాలి, 4 ఆత్మలను రక్షించాలి అని ఎందరో సేవకులు, నేను చాలా సేవకుల గురించి విన్నాను, చూశాను కూడా. ఒక ఆయన అయితే 1 సంవత్సరంలో మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్కి అయ్యే ఖర్చంతా అప్పు తెస్తాడు. అప్పు తెచ్చి ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఆ సంవత్సరం అంతా ఆ అప్పు తీర్చడానికి కష్టపడతాడు. మరలా సంవత్సరానికి మరలా అప్పు చేస్తాడు. అలా చేసి సువార్త ప్రకటించాలనే ఆలోచనతో అతడు దేవుని విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు.